హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి పెళ్ళిళ్ళల్లో చేసే వెజ్ పులావ్ అండి. చాలా ఈజీగా అండ్ టేస్ట్గా వెజ్ పులావ్ని చేసేసుకోవచ్చు. అలాగే ఈ వెజ్ పులావ్ లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చండి. అలాగే రైస్ మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా రావాలంటే నేను చెప్పే చిన్న టిప్స్ పాటిస్తూ ఈ రైస్ని ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్, అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఇవి నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలాగ వాటర్ పోసి ఒక 10 లేదా 15 నిమిషాలు బాగా నానబెట్టేసేసుకోవాలండి. నేను మామూలు రైసే తీసుకుంటున్నానండి, బాస్మతి రైస్ తీసుకోవట్లేదు. మామూలు రైస్తోనే చేసి చూపిస్తున్నాను. ఇవి నానేలోపు నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుంటున్నానండి. కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకటి బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ మసాలాకు కావాల్సినటువన్నీ ఇందులో వేసుకుంటున్నానండి. సాజీరా, యాలుకలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇవి వేసేసి బాగా ఆయిల్లో వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత నేను ఒక 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. ఇలా కట్ చేసి పొడవుగా తీసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత నేను ఇక్కడ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోవాలండి. అలాగే నేను ఇక్కడ ఒక 2 ఎర్రటి టమాటాలు ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. ఇలా టమాటాలు వేసేసుకొని ఒకటి లేదా 2 నిమిషాలు మగ్గ పెట్టేసుకోవాలి మూత వేసి. మూత తీసి చూసారా, టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇవి బాగా కలిపేసేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్పు ఆలుగడ్డ కట్ చేసి తీసుకుంటున్నానండి. అలాగే 1 కప్పు బీన్స్, 1 కప్పు క్యారెట్ ముక్కలు ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను. ఈ కూరగాయలన్నిటినీ వేసేసుకొని బాగా ఆయిల్లో వేయించేసుకోవాలండి. కొద్దిగా మెత్తపడేంత వరకు. ఇలా మెత్తగా అయిన తర్వాత నేను కూరగాయలకి పట్టడానికి 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపేసుకుంటున్నానండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను ఇందులోకి 1 కప్పు జీడిపప్పు వేసుకుంటున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది జీడిపప్పు వేయడం వల్ల. జీడిపప్పు కూడా వేసేసి బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇందులోకి 1 స్పూన్ కారం పొడి, అలాగే ఇంకొక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి. అలాగే ఇంకొక స్పూన్ గరం మసాలా, ఇవి 3 వేసేసి కూరగాయలకి బాగా పట్టేలాగా బాగా కలిపేసేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇందులోకి 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకుంటున్నానండి. ఈ టైంలో కూరగాయలు వేయించేటప్పుడే ఇవి ఆకుకూర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇలా వేయించుకున్న తర్వాత నేను ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నానండి. మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదండి, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా నేను 4 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసేసుకోవాలి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక 2 లేదా 3 నిమిషాలు మూత వేసేసి ఎసరు బాగా మరిగేంత వరకు పెట్టేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారా, మూత తీసి చూపిస్తున్నాను. ఇలా ఎసరు మరిగేటప్పుడు మనం ముందుగా బియ్యాన్ని నానపెట్టేసుకున్నాం కదండి, ఆ రైస్లో వాటర్ మొత్తం వంచేసేసి రైస్ మొత్తం తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి ఎసరులో. ఇలా రైస్ మొత్తం అంతా వేసేసిన తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి మసాలా అంతా వాటికి పట్టేలాగా బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను రుచికి సరిపడా ఉప్పు తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ కల్లుప్పే వాడుతున్నాను.
సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఉప్పు వేసేసి బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను కుక్కర్కి విజిల్ పెట్టట్లేదండి. నేను మామూలుగానే చేస్తున్నాను ప్లేట్ వేసుకొని. ఈ విధంగా కొద్దిగా గట్టిపడిన తర్వాత నేను ఇందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకోవడం వల్ల వెజిటేబుల్ రైస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇలా వేసేసుకొని మొత్తం అంతా బాగా వాటికి పట్టేలాగా ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని మూత పెట్టేసి ఇంకో 2 లేదా 3 నిమిషాలు మగ్గపెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూడండి రైస్ అనేది. నేను ఈ విధంగా చూపించినట్టు చేస్తే కింద అడుగంటకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి రైస్ అనేది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి రైస్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్.